హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 3. అతను అక్కడికి రాగానే ఆమె వైపుకి చూశాడు. అదే సమయంలో ఆమె కూడా అతని వైపుకి చూసింది. ఎందుకో తెలియదు కానీ ఆ క్షణంలో ఏదో కొత్త అనుభూతి ఆమె మనసును తాకింది. ఈ రోజు ఆయన నన్ను ఏదో కొత్తగా చూస్తున్నట్టున్నారు అని ఒక క్షణం జాహ్నవికి అనిపించింది. కానీ వెంటనే లేదు లేదు, ఆమె ఎప్పటికీ అలా చేయరు, ఇదంతా నా ఊహే అని తనను తానే మందలించుకుంది. మనసులోని తన తల మీద చిన్నగా ముట్టుకాయ వేసుకుని అతని వెనకే నడిచింది. ఇక హోటల్ ముందు వాళ్ళ కోసం కారు రెడీగా ఉంది. సిద్ధార్థ్ వెళ్లి కారులో కూర్చున్నాడు. జాహ్నవి కూడా మరోవైపు నుంచి ఎక్కి కూర్చుంది. వెళ్లాల్సిన చోటుకు చేరుకునేంత వరకు సిద్ధార్థ్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం జాహ్నవికి చాలా ఇబ్బందిగా అనిపించింది. చివరికి కారు ఆగగానే ఇద్దరు కిందకి దిగారు. వాళ్ళు వెళ్లేలోపే క్లయింట్ వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ కనిపించగానే అందరూ లేచి అతని దగ్గరకు వచ్చి చేతులు కలిపారు. మిస్టర్ సిద్ధార్థ్ భోస్లే, మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళల్లో ఒక పెద్దాయన చిరునవ్వుతో అన్నాడు. తర్వాత దాదాపు 2 గంటల పాటు మీటింగ్ జరిగింది. సిద్ధార్థ్ ప్రాజెక్ట్ గురించి చాలా అద్భుతంగా వివరించాడు. అతని ఇంగ్లీష్ విన్న జాహ్నవి ఆశ్చర్యపోయింది. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా అని మనసులోనే అనుకుంది. ఈసారి మీటింగ్ లో ఆమె కూడా పెద్దగా ఎలాంటి తప్పులు చేయలేదు. దాంతో ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. జస్ట్ అప్పుడే నేహ కూడా ఫోన్ చేయడంతో మీటింగ్ చాలా బాగా జరిగిందని జాహ్నవి సంతోషంగా చెప్పింది. కానీ నేహ మాత్రం ఎంతో నిరాశగా మాట్లాడింది. అయితే జాహ్నవి దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. మీటింగ్ అయిపోయాక నేను ఎప్పుడైనా ఇంత ధైర్యంగా ఇంత చక్కగా మాట్లాడగలనా అనే ఆలోచనతోనే హోటల్కి అయితే తిరిగి వచ్చింది. ఆ రాత్రి క్లయింట్ వాళ్ళు డిన్నర్ కి పిలిచారు. కానీ జాహ్నవి దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. అందుకే హోటల్ స్టాఫ్ ని దగ్గరలో బట్టల షాప్ ఎక్కడ ఉందని అడిగింది. దగ్గరలోని కొన్ని బట్టల షాపులు, ఒక మాల్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. కానీ అక్కడున్న బట్టల షాపుల్లో అన్నీ కూడా చాలా ఖరీదుగా ఉన్నాయి. అయినా క్లయింట్ వాళ్ళను కలవడానికి వెళ్తుంది కాబట్టి మరి తప్పదు, మంచి బట్టలే వేసుకోవాలి అనుకుంది. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూసుకుంది. కొంత పొదుపు చేసుకుంది. కానీ ఆ డబ్బు ఖర్చు చేయాలి అంటే ఆమె మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ డబ్బంతా ఆమె ఎంతో కష్టపడి సంపాదించింది. పైసా పైసా దాచుకుంది. చివరకు మనసును గట్టి చేసుకుని కొంచెం ఖరీదైన 2 కుర్తీలు, వాటికి సరిపోయే లెగ్గిన్స్ కొనుక్కుంది. ఆ రాత్రి వాటిలో ఒకటి వేసుకుంది. లైట్ గా మేకప్ వేసుకుంది. ముందు జుట్టుని క్లిప్ తో బిగించింది. వెనక జుట్టును వదిలేసింది. అంతా రెడీ చేసుకుని బయటకు వచ్చింది. సమయానికి రావాలని సిద్ధార్థ్ ముందే చెప్పేశాడు. అందుకే లేట్ చేయకుండా కిందకి వచ్చింది. హాల్లో అప్పటికే చాలా మంది ఉన్నారు. జాహ్నవి సిద్ధార్థ్ కోసం చుట్టూ వెతుకుతుంది. అంతలో ఎవరో వచ్చి అనుకోకుండా ఆమెను ఢీకొట్టారు. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఐఎమ్ సారీ అని అతను మర్యాదగా అన్నాడు. పర్లేదు సార్ అని జాహ్నవి చిన్నగా నవ్వి మళ్ళీ సిద్ధార్థ్ కోసం వెతికింది. మీరు మహారాష్ట్ర వాళ్ళ అని ఆ వ్యక్తి అడగగానే జాహ్నవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ అవును అని కొంచెం సందేహంగా అతని వైపుకు చూసింది. నేను కూడా మహారాష్ట్ర వాళ్ళని. మిమ్మల్ని కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరొక్కరే వచ్చారా అని చిరునవ్వుతో అడిగాడు. లేదు అని చెప్పి మళ్ళీ సిద్ధార్థ్ కోసం చుట్టూ చూసింది. అతను అంత చనువుగా మాట్లాడుతూ ఉండడంతో జాహ్నవికి కొంచెం భయంగానే అనిపించింది. అది కొత్త ఊరు, తెలిసిన వాళ్ళెవరూ లేని చోటు. ఆమెకేం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. అయితే ఎవరితో వచ్చారు, ఎవరినైనా వెతుకుతున్నారా అని అతను మళ్ళీ అడిగాడు. ఆ అవును, మా బాస్తో వచ్చాను. ఆయన ఇప్పుడే వస్తారు అని జాహ్నవి సమాధానం చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆయన వచ్చే వరకు నాకు కాస్త తోడుగా ఉంటారా? నాతో రావాల్సిన స్నేహితురాలు ఇంకా రాలేదు. కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ అప్పటి వరకు ఈ టేబుల్ దగ్గర కూర్చుందామని అతను అభ్యర్థించాడు. క్షమించండి, కానీ మా బాస్ వచ్చేస్తారు, నేను వెళ్తాను అని జాహ్నవి చెప్పింది. అయ్యో, మీరు మన భాష వాళ్ళు కాబట్టే నేను మాట్లాడ్డాను, లేదంటే నాకు తెలియని అమ్మాయిలతో నేను కూడా అసలు మాట్లాడను అని నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. సరే అని జాహ్నవి మరొకసారి చుట్టూ చూసింది. అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. నా పేరు విశాల్, నీ పేరు అని చెయ్యి ముందుకు చాచాడు. జాహ్నవి అని ఆమె కూడా మర్యాదగానే చెయ్యి అందించింది. అదే సమయంలో మిస్ జాహ్నవి, మీ వ్యక్తిగత పరిచయాలు అయిపోయి ఉంటే ఇప్పుడు మనం ఆఫీస్ పని చూసుకుందామా
అని సిద్ధార్థ్ గంభీరమైన గొంతు వినిపించగానే జాహ్నవి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే లేచి నిలబడింది. అతని వైపు సిద్ధార్థ్ వాళ్ళ ఎదుటే నిలబడి ఉన్నాడు. అతను ఎప్పుడు వచ్చాడో కూడా జాహ్నవికి తెలియలేదు. తన కోసం ఎదురు చూస్తూనే ఉండగా ఇలా ఎప్పుడు జరిగింది? కానీ అతన్ని చూడగానే ఆమె మనసంతా భయంతో నిండిపోయింది. సరే సారని చెప్పి విశాల వైపుకు మరొక్కసారి కూడా చూడకుండా నేరుగా సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తూ ఒకసారి అతని ముఖం వైపుకి చూసింది. అతని కళ్ళల్లో స్పష్టంగా కోపం కనిపించింది. దాంతో తల వంచుకుని అతని వెంటే వెళ్ళి కూర్చుంది. వాళ్ళ క్లయింట్లు అప్పటికే టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. ఇద్దరిని చిరునవ్వుతో పలకరించారు. మిస్టర్ ఖన్నా, ఈ రోజు డిన్నర్ మా తరపున. మీకు నచ్చింది ఏదైనా సరే సంకోచం లేకుండా ఆర్డర్ చేయండి అని సిద్ధార్థ్ చిరునవ్వుతో అన్నాడు. అయ్యో, మాకు తినడం అంటే చాలా ఇష్టం. మీరు ఏ మాత్రం బెంగపడకండి అని కన్నా నవ్వుతూ చెప్పి చాలా రకాల వంటకాలు ఆర్డర్ చేశాడు. జాన్వి సిద్ధార్థ్ పక్కనే కూర్చుంది. ఆమెకు చాలా సంకోచంగా అనిపించింది. ఇలా బయట అదే ఇంత పెద్ద హోటల్లో అందరితో కలిసి భోజనం చేయటం ఆమెకి ఇదే మొదటిసారి. ఆ హోటల్ అంత విలాసవంతంగా ఉండటంతో ఇక అక్కడ తిరిగే వేటలు కూడా తనకంటే ధనవంతుల్లా కనిపించారు. ఉదయం గదిలోనే భోజనం చేసింది కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇప్పుడు అందరితో కలిసి తినాలి అంటే మాత్రం ఆమెకు చాలా సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే ఆమెకు చేత్తో తినడం మాత్రమే అలవాటు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఫోర్క్ స్పూన్లతో ఎంతో చక్కగా తింటున్నారు. ఇప్పుడు నేను ఎలా తినాలి? నాకు రాకపోతే మళ్ళీ సిద్ధార్థ్ సార్ కోపడతారేమో అంటూ ఆమె మనసులోని ఆలోచనలను పరుగులు తీశాయి. అంతలో మిస్ జాన్వి, మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేయండి అని కన్నా అన్నాడు. సరే అని జాన్వి మెనూ కార్డు తెరిచి చూసింది. అది చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా బరువయింది. అందులో ఉన్న ప్రతి ఒక్క వంటకం పేరు కూడా ఆమెకు అసలు పరిచయమే లేదు. పైగా ఒక్కో వంటకం ధర చూసి మరింత ఆశ్చర్యపోయింది. కొన్ని వంటకాల ధర తన నెల ఖర్చు కంటే కూడా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బు పెట్టి ఒక వంటకం తినే బదులు ఆ డబ్బు దాచుకుంటే ఎంత ఉపయోగం అని మనసులోనే అనుకుంది. కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేయక తప్పదు కాబట్టి అందులో ఒక వంటకం పేరు చూపించి అదే తెమ్మని చెప్పింది. కొద్దిసేపటికే అందరి ముందు భోజనం వచ్చింది. అందరి ముందుకు తన ముందున్న ప్లేట్లు చూసిన జాన్వి ముఖం మళ్ళీ చిన్నబోయింది. ఆమె ఆర్డర్ చేసింది చైనీస్ వంటకం. అందులో ఒక పెద్ద ముక్క మాత్రమే ఉంది. దాని పక్కన 2 సన్నని కర్రలు పెట్టున్నాయి. అయ్యో, ఇది ఇప్పుడు ఎలా తినాలి అని ఆమె తల పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాక సిద్ధార్థ్ కన్నా వైపుకు చూసింది. వాళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకుంటూ తింటున్నారు. జాన్వి మెల్లగా చుట్టూ చూసింది. పక్కనే ఉన్న ఒక టేబుల్ పై కూడా తనలాగే అదే వంటకం ఉంది. వెంటనే అక్కడ కూర్చున్న వ్యక్తిని ఎవరికీ తెలియకుండా గమనించడం మొదలుపెట్టింది జాన్వి. అతను ఆ 2 కర్రలతో ఎంతో సులభంగా తింటున్నాడు. అయ్యో దేవుడా, నేను ఇలా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి నన్నే చూస్తుందని అతను అనుకోడు కదా అని మనసులోనే అనుకుని అతను ఎలా తింటున్నాడో జాగ్రత్తగా చూసింది. మిస్ జాన్వి, మీరు కూడా మొదలు పెట్టండి అని మిస్టర్ కన్నా అనగానే జాన్వి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. భయపడుతూ ఆ 2 కర్రల్లో ఒకదాన్ని తీసుకుని ఆ వంటకంలో గుచ్చింది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ మళ్ళీ పక్క టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఎలా తింటున్నాడో చూస్తూనే ఉంది. ఆమె పడుతున్న ఆ తిప్పలన్నీ సిద్ధార్థ్ కళ్ళకు తప్పించుకోలేదు. తెలుసా మిస్టర్ కన్నా, నాకు ఈ మధ్య తరగతి వాళ్ళంటే అస్సలు నచ్చరు. వాళ్ళు తమ గురించి ఏమనుకుంటారో నాకు ఏమాత్రం అర్థం కాదు. ఏమీ తెలియదు, కానీ అహంకారం మాత్రం ఆకాశాన్ని అంటుంది అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు వంకర చూపుతో చూస్తూ అన్నాడు. కానీ జాన్వి దృష్టి మాత్రం అతను చెప్పే మాటల మీద లేదు. ఆమె ఇంకా ఆ 2 కర్రలతో ఆ వంటకాన్ని ఎలా తినాలో ప్రయత్నిస్తూనే ఉంది. కొంచెం ఇబ్బంది వచ్చినా చాలు వెంటనే ఏడవడం మొదలు పెడతారు. ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు అని సిద్ధార్థ్ మళ్ళీ అన్నాడు. ఈసారి మాత్రం అతను తననే అవమానిస్తున్నాడని జాహ్నవికి స్పష్టంగా అర్థమైంది. కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నారో మాత్రం ఆమెకి ఏమీ అర్థం కాలేదు. తన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినని సిద్ధార్థ్కి తెలుసు. కానీ కన్నాకి మాత్రం ఆ విషయం తెలియదు. అలా కాదు మిస్టర్ సిద్ధార్థ్, మన దేశంలో సగానికి పైగా ప్రజలు మధ్యతరగతి వాళ్ళే అని కన్నా నవ్వుతూ అన్నాడు. అదే అసలు సమస్య. వాళ్ళు మధ్య తరగతిలోనే ఉండాలని అనుకుంటారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు. వాళ్ళ జీవన విధానం చూస్తేనే చిరాకు వేస్తుంది.
పైగా మధ్య తరగతి అమ్మాయిలైతే ఏదైనా ధనవంతుణ్ణి ప్రేమ పేరుతో వలలో వేసుకుని అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకాలని కలలు కంటారు అని సిద్ధార్థ్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు జాన్వి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరిగాయి. అది మాత్రం నిజమే. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు డబ్బు చూసే ప్రేమలో పడుతున్నారు అని కన్నా కూడా అతని మాటకు మద్దతు ఇచ్చాడు. ఆ మాటలు విన్న జాన్వి చేతిలో ఉన్న కర్రలను తెలియకుండానే బిగించి పట్టుకుంది. ఒక్కసారిగా ఆ వంటకం ప్లేట్లో నుంచి జారి ఎగిరి నేరుగా వెళ్లి సిద్ధార్థ్ చొక్కాపై పడింది. సిద్ధార్థ్ వెంటనే లేచి నిలబడి చొక్కాపై పడిన ఆహారాన్ని విదిలించుకున్నాడు. జాన్వి భయంతో ఉనికిపోయింది ఏమంటాడా అని. అది సారీ సారీ సార్, నిజంగా సారీ అని గబగబా లేచి నిలబడింది. ఇక వెంటనే టిష్యూ తీసుకుని అతని చొక్కా తొడవబోయింది. పర్లేదు అని సిద్ధార్థ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా అన్నాడు. ఆ స్పర్శకు జాన్వి ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. అతని కళ్ళల్లో మండుతున్న కోపాన్ని కనిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా దడదల్లాడింది. చేతిలో ఉన్న టిష్యూ కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి సిద్ధార్థ్ ఆమె చేతిని వదిలేసి నేరుగా వాష్రూమ్ వైపుకు వెళ్ళిపోయాడు. జాన్వి మాత్రం భయంతో నిండిన చూపులతో అతను వెళ్లిన వైపుకే చూస్తూ నిలబడిపోయింది. ఇక హృదయంలో ఎందుకో ప్రతిసారి ఇలాంటి తప్పులు నా వల్ల ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఎందుకు ఎలా అవుతూ ఉంటాయి, ఇప్పుడు మాత్రం ఆయన దగ్గర నాకు బాగా తిట్లు తినాల్సింది అని మనసులోనే బాధపడుతూ భయపడుతూ జాన్వి మళ్ళీ అదే కుర్చీలో కూర్చుంది. పర్లేదులే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. తొందరలో ఇలా అయిపోయింది, కానీ మీ బాస్కు కోపం కొంచెం ఎక్కువే. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండండి అని మిస్ కన్నా భోజనం చేస్తూనే అన్నాడు జాన్వితో. జాన్వి అతని వైపుకు చూసి చిన్నగా నవ్వింది. కానీ ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి సిద్ధార్థ్ తిరిగి వచ్చాడు. ఆమె వైపుకు ఒక్కసారి కూడా చూడకుండా వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. మిస్ జాన్వి, మీకు ఇంకేదైనా తెప్పించుకుంటారా, మీరేమీ తినలేదు అని కన్నా అడిగాడు. థ్యాంక్ యూ సార్, కానీ నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని జాన్వి బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ చెప్పింది. డిన్నర్ అయిపోయిన తర్వాత టేబుల్ మీద చూసిన జాన్వి మనసు బాధతో నిండిపోయింది. ఎంతో ఆహారం అలాగే మిగిలిపోయింది. బయట ఎంతమంది ఆకలితో అలమటిస్తుంటే ఇక్కడ మాత్రం ఇంత మంచి ఆహారం చెత్తలో పడేయడం ఆమెకు చాలా బాధగా అనిపించింది. వెళ్తూ ఉండగా హోటల్ మేనేజర్ కనిపించడంతో ఆమెకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని మర్యాదగా పిలిచింది. చెప్పండి మేడం, మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని మేనేజర్ అడిగాడు. సార్, ఇక్కడ చాలా టేబుల్ మీద ఎవరూ ముట్టని ఆహారం కూడా మిగిలిపోయింది, కొంత మాత్రం తిన్నది కూడా ఉంది. ఇవన్నీ మీరు ఏం చేస్తారు అని జాన్వి మేనేజర్ని అడిగింది. అవి అన్నీ పడేస్తా మేడం అని మేనేజర్ చెప్పాడు. సార్, మీరేమీ అనుకోకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరో ముట్టని ఆహారాన్ని దగ్గరలో ఉన్న బస్తీలో ఉండే వాళ్ళకు ఇవ్వలేరా? అక్కడ చాలా అంటే చాలా చిన్నపిల్లలు ఒక్క పూట భోజనం కూడా దొరకదు. ఈ రోజు ఉదయం నేను వాళ్ళను తినడానికి అడుగుతూ ఉండడం చూశాను అని జాన్వి మనస్ఫూర్తిగా కోరింది. మేనేజర్ కాసేపు ఆలోచించాడు. సరే మేడం, అలాగే చేస్తామని చెప్పాడు. ఆ మాటలు విన్న జాన్వి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చాలా థ్యాంక్ యూ సార్ అని సంతోషంగా అంది. థ్యాంక్ యూ మేమే చెప్పాలి మేడం, మీరు చాలా మంచి ఆలోచన చెప్పారు. ఇక నుంచి మిగిలిపోయిన ఎవరో ముట్టని ఆహారాన్ని అవసరమైన వాళ్లకు అందించే ప్రయత్నం చేస్తామని మేనేజర్ చిరునవ్వుతో అన్నాడు. జాన్వి మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని సంతోషంగా తన గదికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి జాన్వి గదిలో ఒంటరిగా కూర్చుని రోజంతా జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుకు చేసుకుంటుంది. ముఖ్యంగా సిద్ధార్థతో కలిసి చేసిన డిన్నర్ గుర్తొచ్చినప్పుడల్లా ఆమె మనసు మళ్ళీ భారంగా మారిపోయింది. అంతలో ఆమె చూపు తన చేతి మీద పడింది. సిద్ధార్థ్ కోపంగా పట్టుకున్న చోట ఇంకా లేత ఎర్రటి గుర్తులు కనిపిస్తున్నాయి. వాటిపై ఆమె మరో చేతితో మెల్లగా తాకింది. ఆ స్పర్శతోనే ఆమె మనసులో ఏదో కొత్త అనుభూతి అలుముకుంది. ఇంతవరకు ఎప్పుడూ అనిపించని ఒక వింత భావన ఆమె గుండె నిండా వ్యాపించింది. కానీ వెంటనే తేరుకుని తనను తానే మందలించుకుంది. నేను ఇలాంటి ఆలోచించడం మొదలు పెడితే ఈ రోజు సిద్ధార్థ్ సార్ చెప్పినట్టు మధ్య తరగతి అమ్మాయిలు అంటూ ఆ ఆలోచన నీ మధ్యలోనే ఆగిపోయింది. హృదయంలో మధ్య తరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిలను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలని చూస్తారు అని సిద్ధార్థ్ చెప్పిన మాటలు ఆమె మనసులో చెవుల్లో మోగుతూ ఉన్నాయి. లేదు లేదు, నేను అలాంటి ఆలోచన ఎప్పటికీ చేయను. ముఖ్యంగా ఆయన గురించి అయితే అసలు కాదు.
పైగా ఆయనకు ఇప్పటికే ఒక అమ్మాయి ఉంది అని తన మనసుకు తానే గట్టిగా చెప్పుకుంది. ఆ ఆలోచనలన్నిటినీ బలవంతంగా దూరం చేసుకుంది. చివరికి అందులో ఆమె సఫలమయ్యింది. కానీ అప్పుడే ఆమెకు ఆకలి బాగా వేయటం మొదలయ్యింది. ఉదయం కూడా టెన్షన్ లో ఏదో కొద్దిగా తింది. రాత్రి అయితే అసలు నోటికి ఏమీ అందలేదు. ఆకలితో కడుపు మంటగా ఉంది. కానీ ఇప్పుడు తెల్లవారే వరకు తినడానికి ఏమీ దొరకదని ఆమెకు తెలుసు. ఇక నిట్టూర్పు విడిచి రీచాకు ఫోన్ చేసింది. హాయ్, ఎలా ఉన్నావు? ఢిల్లీ ఎలా ఉంది? నువ్వు తిరిగి వచ్చేసావా అని రీచా ఆనందంగా అడిగింది తన స్నేహితురాలిని. హాయ్ రీచా, నేను ఇంకా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకో 3 రోజులు ఇక్కడే ఉండాలంట అని జాన్వి నిరాశగా చెప్పింది. ఏంటి మరి బట్టల సంగతి ఏంటి? ముందే నీకు ఈ విషయం తెలియలేదా అని రీచా ఆశ్చర్యంగా అడిగింది. నా తప్పే. బయలుదేరే ముందు ఒకసారి మెయిల్ చూసుంటే తెలిసేది. సరే, ఎలాగో మేనేజ్ చేసుకున్నానులే అని జాన్వి చెప్పింది. జాను, నువ్వేదో బాధగా ఉన్నావు కదా అని రీచా అడిగింది. అదేమీ లేదే, బాధ ఏమీ లేదు అని జాన్వి చెప్పింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఇంకొక ఎపిసోడ్ కూడా ఒక 1 hour లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.